గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో లాస్ట్ వీడియోలో అయితే డెడ్ అయిన యూపీఎస్‌ని ఎలా రికవర్ స్టేజ్‌లోకి అయితే తీసుకురావాలి అంటే వర్కింగ్ స్టేజ్‌లోకి ఎలా తీసుకురావాలనేది వీడియో చేశాను. సో అదైతే పార్ట్ 1 వీడియో అన్నమాట. సో ఇది పార్ట్ 2 వీడియో. సో దీంట్లో వచ్చేసి మేజర్‌గా ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు గైస్. 2 డేస్ అయితే నేను బాగా రన్ చేశాను దీన్ని. సో లోడ్ వేసేసి. సో నాకైతే ఒక చిన్న ప్రాబ్లమ్ అయితే వచ్చింది. సో ప్రాబ్లమ్ అనలేము. సో ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ అనేది అన్ని యూపీఎస్‌కి కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ అన్నమాట. సో అదేంటంటే ఆటోమేటిక్‌గా 5 మినిట్స్ దగ్గర ఇదైతే ఆటో కట్ ఆఫ్ అయిపోతుందనమాట. సో కొన్ని 5 మినిట్స్ తర్వాత కూడా ఆటో కట్ ఆఫ్ అవుతున్నాయి. సో ఆ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ సింగిల్ రూపీతో మీరు దీన్ని రిపేర్ చేసేసుకోవచ్చనమాట. నిజమా? మీరనేది నిజమా? అరే! సో వీడియో చివరి వరకైతే చూడండి. సో లేదంటే అర్థం కాదనమాట. సో పెద్దగా లెంతీ కూడా ఉండదు వీడియో. సో ఓపికగా అయితే వీడియో చివరి వరకైతే చూడండి. మీకు అర్థమైపోతుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారనమాట. సో లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి యూపీఎస్ యొక్క ప్రాబ్లమ్స్ అలాగే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అయితే చూసాం కదండి గైస్. సో ఈ వీడియోలో 5 మినిట్స్ ఆటో కట్ ఆఫ్ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేద్దాం. సో నేనైతే యూపీఎస్‌ని అయితే ఆన్ చేస్తున్నాను. సో ఎల్ఈడి బల్బ్ ఆన్ అవ్వగానే నేను ఆల్రెడీ టైమర్‌ని కూడా మొబైల్‌లో అయితే ఆన్ చేశాను. సో మీరు చూడొచ్చు. సో ఈ క్లిప్ ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే ఇది లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీడియో. అందుకనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎందుకంటే అది టైమ్ కౌంట్ అవుతుంది కాబట్టి. సో నేను చెప్పాను కదా! అది 5 మినిట్స్ దగ్గరైతే ఆటో కట్ ఆఫ్ అవుతుంది. సో టైమ్ అయితే దగ్గరికొచ్చింది గైస్. మీరు చూడొచ్చు. 4 మినిట్స్ 57 దగ్గర అయితే ఆటో కట్ ఆఫ్ అయిపోయింది గైస్. సో ఈ ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఎందుకొస్తుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో బాగా అయితే చూడండి గైస్. సో సింపుల్ ప్రాబ్లమ్ అనమాట. జస్ట్ రిజిస్టర్స్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ 628 ఓం రెసిస్టెన్స్ లాస్ట్ వీడియోలో కనెక్షన్స్ పోయాయి అనేసి రిపేర్ చేశాం కదా! సో అదే అనమాట. సో ఆ రెసిస్టెన్స్‌ని అయితే రిమూవ్ చేయాలి. ఎందుకంటే సో లోడ్ పెట్టినప్పటికీ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ అనేది వోల్టేజ్‌ని అయితే జనరేట్ చేస్తూ ఉంటుంది గైస్. సో ఆ వోల్టేజ్ అనేది ఈ రెసిస్టర్ దగ్గర డ్రాప్ అయ్యి అది ఐసీకి అయితే వెళ్తుంది. సో ఆ సిగ్నల్ అనేది ఐసీకి ఎలా వెళ్తుందంటే అది లోగా వెళ్తుంది గైస్. సో అందువల్ల ఐసీ అనేది ఏమర్థం చేసుకుంటుందంటే లోడ్ లేదు అనేది అర్థం చేసుకుంటుంది. సో అందుకనే 5 మినిట్స్ ఆటో కట్ ఆఫ్ అవుతుందనమాట. సో మీరు చూడొచ్చు నేను రిజిస్టర్స్‌ని అయితే రిమూవ్ చేశాను. ఈ ఎస్ఎండీ రిజిస్టర్‌ని అయితే నేను రిమూవ్ చేశాను 628 ఓం అనేది. సో ఇప్పుడు దీని ప్లేస్‌లో వచ్చేసి మనకు 330 కిలో ఓం రెసిస్టెన్స్ అయితే కావాలి. సో నేనైతే పొటెన్షియోమీటర్ పెట్టి చెక్ చేసి ఆ తర్వాత ఈ వాల్యూకొచ్చాను గైస్. సో ఎందుకంటే అది వేరే వేరే రెసిస్టెన్స్ దగ్గర వేరే వేరే టైమ్ కట్ ఆఫ్ అయితే వస్తుంది. సో 330 కిలో ఓం దగ్గర మాత్రం అదైతే కట్ ఆఫ్ అవ్వట్లేదు. సో అందుకే నేను ఈ రిజిస్టర్‌ని చూజ్ చేసుకున్నాననమాట. సో ఇప్పుడైతే ఆ రిజిస్టర్‌ని ఎక్కడ కనెక్ట్ అవ్వకుండా సాల్డరింగ్ చేసి అలాగే పెట్టేసేయండి. సో ఇప్పుడైతే నేను టైమ్ టెస్ట్ చేస్తున్నాను. సో యూపీఎస్ ఆన్ చేశాను. ఎల్ఈడి బల్బ్ ఆన్ అవ్వగానే టైమర్‌ని అయితే ఆన్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం ఎంతవరకు బ్యాకప్ అయితే అదే టైమ్ అనేది తీసుకుంటుంది కట్ ఆఫ్ అవ్వడానికనేది. సో లాస్ట్ టెస్ట్ చేసినప్పుడు అది 4 మినిట్స్ 57 సెకండ్స్ దగ్గర అయితే కట్ అయింది. సో టైమ్ అయితే దగ్గరికొచ్చింది గైస్. సో మీరు చూడొచ్చు 4 మినిట్స్ 59 సెకండ్స్ అయినప్పటికి 5 మినిట్స్ కూడా దాటేసింది. సో అయినప్పటికి అది ఆటో కట్ ఆఫ్ అవ్వలేదు. సో ఇంకా కొద్దిసేపు రన్ చేద్దాం. సో ఏమన్నా కట్ ఆఫ్ అవుతుందేమో. యెస్ గైస్ కట్ ఆఫ్ అవ్వట్లేదు. సో సక్సెస్ అనమాట. సో ఆ రెసిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. సో సిగ్నల్ అనేది ఐసీకి ఇప్పుడు హెవీగా అయితే వెళ్తుంది. హెవీ అని చెప్పలేము. సో ముందు వెళ్ళిన దానికంటే ఇంకా తక్కువ వెళ్తుందనమాట. సో రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది కదా! సో అలా గైస్. సో నేనైతే యూపీఎస్‌ని ఆఫ్ చేస్తున్నాను. సో వెంటనే అంతా వోల్టేజ్ కూడా చెక్ చేద్దాం. సో ఎందుకంటే రెసిస్టెన్స్ చేంజ్ అయినప్పటికీ కొన్ని యూపీఎస్ వచ్చేసి సిగ్నల్స్ చేంజ్ అయ్యడం వల్ల కూడా అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో అవుట్‌పుట్ వోల్టేజ్ అయితే ఓకే గైస్. సో ఇప్పుడు మొత్తం అంతా అసెంబుల్ చేసేద్దాం. గైస్ అసెంబుల్ చేసే లోపల ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ గైస్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారనమాట. గైస్ ఒక రిక్వెస్ట్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళొచ్చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. సో నా వీడియోని ఫస్ట్ మీరే చూడొచ్చు.